కొన్ని కథలు ఎంత అద్భుతంగా, ఎంత అసంబద్ధంగా అనిపించినా కూడా నిజం మరియు అబద్ధం మధ్యన ఉన్న ఒక గీతను చెదరగొడతాయి. ఈ రోజు మనం చరిత్రలో జరిగిందని చెప్పబడుతున్నటువంటి మరియు ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిన ఒక సంఘటనను గురించి తెలుసుకోబోతున్నాం. అది 1911 జూన్ నెల 14 తారీఖు. ఇటలీ దేశంలోని రోమ్ అనే నగరం నుండి జెనెటీ అనే కంపెనీ నుండి మొదటి ట్రైన్ ప్రారంభించబడింది. ఆ ట్రైన్ ప్రారంభం సందర్భంగా అనేక మంది సంపన్నులు మరియు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వారి కంపెనీ యొక్క మొదటి ట్రైన్ మరియు మొదటి ప్రయాణం కూడా ఇదే కావడంతో ఒక మంచి ఆఫర్ను కూడా ఆ కంపెనీ ప్రకటించింది. ఆ ఆఫర్ కూడా ఏమిటంటే, ఈ ట్రైన్లో మొదటి ప్రయాణం చేసే వారి నుండి ఎటువంటి టికెట్ ఛార్జీలు తీసుకోబడవు అని ప్రకటించారు. దాంతో ఈ ట్రైన్లో ఉచితంగా ప్రయాణించడానికి చాలా మంది ప్రజలు రైల్వే స్టేషన్లో ఎగబడ్డారు. అయితే అందులో నుండి సదరు ట్రైన్ కంపెనీ ఒక 100 మందిని ఎంపిక చేసి వారికి మొదటి ప్రయాణం ఉచితంగా చేసే అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఈ ట్రైన్లో ఇంజిన్తో పాటుగా ఉన్నవి కేవలం మరొక 3 భోగీలు మాత్రమే. కాబట్టి ఈ ప్రయాణానికి కేవలం 100 మందిని మాత్రమే ఆ ట్రైన్ కంపెనీ వారు ఎంపిక చేశారు. ఈ విధంగా ఎంపిక అయిన ఆ 100 మంది ప్రయాణికులు చాలా సంతోషంగా ఆ ట్రైన్ ఎక్కారు. వీరితో పాటుగా ఆ ట్రైన్ లోకో పైలట్ మరియు ఇతర 5 క్రూ సిబ్బంది కూడా ఆ ట్రైన్లో ఎక్కారు. ఈ విధంగా 100 మంది ప్రయాణికులు మరియు 6 ట్రైన్ సిబ్బందితో ఈ ట్రైన్ ప్రయాణం ప్రారంభించింది. అయితే వారందరికీ తెలియని విషయం ఏమిటంటే, అదే వారి చివరి ప్రయాణం కాబోతుందని. నిజానికి ఈ ట్రైన్ మార్గం ఒక కొండ ప్రాంతం నుండి మరోవైపు ఉన్న ఒక నగరానికి చేరుకునేలా నిర్మించారు. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండని తొలచి ఒక పెద్ద టన్నెల్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ట్రైన్ ఈ టన్నెల్ దాటి ముందుకు వెళ్ళాలి. ట్రైన్ బయలుదేరింది. ఆ ట్రైన్ ఆ టన్నెల్ కి చేరుకునే ముందు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూసి ఆ ప్రయాణికులు ఆనందపడుతున్నారు. ఆ ట్రైన్ క్రూ కూడా ఆ ప్రయాణికులకు తమ సేవలు అందించడం ప్రారంభించారు. ఇక్కడి వరకు అంతా బాగానే గడిచింది. ఇక ఈ టన్నెల్ ని ఈ ట్రైన్ దాటే సమయం రానే వచ్చింది. దాదాపు 1 కిలోమీటర్ పొడవు ఉన్న ఈ టన్నెల్ దాటేందుకు ట్రైన్ టన్నెల్లోకి వెళ్ళింది. కానీ ఆ టన్నెల్ అవతలి వైపు నుండి ఆ ట్రైన్ బయటకు రాలేదు. ఎవరూ ఊహించని విధంగా ఆ ట్రైన్ ఆ టన్నెల్లోనే మాయం అయిపోయింది. అవతలి స్టేషన్ వారు ఈ ట్రైన్ వస్తుందని చాలా సమయం వేచి చూశారు. కానీ ఈ ట్రైన్ రాలేదు. దాంతో దారిలో ఈ ట్రైన్ కి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని అధికారులు వెంటనే స్పందించి బయలుదేరారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఎందుకంటే ఆ ట్రైన్ గురించి వారికి ఎటువంటి ఆచూకీ లభించలేదు. చివరికి ఆ టన్నెల్లో ట్రైన్ కి ఏమైనా ప్రమాదం జరిగిందా అని ఆ టన్నెల్ గుండా కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లి వెతికారు. కానీ ట్రైన్ కనిపించలేదు. అసలు ఆ ట్రైన్ ఏమైంది? ఒక ఇంజిన్, 3 భోగీలతో ఉన్న అంత పెద్ద ట్రైన్ ఒక్కసారిగా ఎలా మాయమైంది అంటూ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ టన్నెల్ లోపల కూడా ఆ ట్రైన్ కి ప్రమాదం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఈ ట్రైన్ మిస్సింగ్ అనేది కొద్ది సమయంలోనే ఇటలీలో వైరల్ న్యూస్ గా మారిపోయింది. ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆ ప్రదేశానికి చేరుకుని తమ వాళ్ల కోసం వెదకసాగారు. రైల్వే అధికారులు కూడా పోలీస్ సిబ్బంది సహాయంతో ఈ ట్రైన్ మార్గం మొత్తం అడుగు అడుగునా వెతికినా లాభం లేకుండా పోయింది. ఇలా పోలీసులు, అధికారులు, ప్రజలు భయంగా ఉండగా ఒక 2 ప్రయాణికులు మాత్రం ఈ ట్రైన్ నుండి దూకి వారి ప్రాణాలు రక్షించుకున్నారనే సమాచారం తెలిసింది. అయితే అప్పటికే వారు సరైన మానసిక స్థితిలో లేరు. తీవ్ర భయంతో వణికిపోతూ అధికారులకు కనబడ్డారు. అధికారులు వారిని చేరుకుని అసలు ఆ రోజు ఏమైంది అని విచారించగా వారి కళ్ల ముందు జరిగిన ఘటన గురించి వారు తీవ్ర భయంతో చెప్పారు. ఆ ట్రైన్ ఆ టన్నెల్ ని చేరుకునేసరికి ఆ టన్నెల్ మొత్తం ఒక విధమైన తెల్లటి పొగతో నిండిపోయి ఉందని, అంతేగాక ఏవో వింత శబ్దాలు ఆ టన్నెల్ నుండి రావడం విన్నామని, ఆ ట్రైన్ ఇంజిన్ మరియు మొదటి భోగి ఆ తెల్లటి పొగలోనికి వెళ్లిన తరువాత వారి కళ్లకు ఏమీ కనిపించలేదని, వెంటనే మాకు భయం వేసి వెంటనే ఆ రన్నింగ్ ట్రైన్ నుండి దూకేశామని, కింద పడే సమయంలో కొద్దిగా గాయాలు అయ్యాయని,
మాకు అంతవరకే గుర్తుందని వారు తెలియజేశారు. ఆ తరువాత చాలా కాలం పాటు వీరిద్దరూ కూడా తీవ్ర మానసిక ఇబ్బందులకు గురయ్యారు. అయితే వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో అధికారులు మళ్లీ తమకు ఏమైనా ఇతర విషయాలు తెలుస్తాయని ఆ టన్నెల్ దగ్గరికి వెళ్లి పరిశోధించడం మొదలుపెట్టారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అధికారులు కూడా చేసేది ఏమీ లేక మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఆ టన్నెల్ని మూసివేశారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే ఈ టన్నెల్ చాలా వరకు నాశనం అయింది. ఇక దాంతో ఇటలీ ప్రజలు ఈ ట్రైన్లోని ప్రయాణికులపై అసలు వదిలేసుకున్నారు. ఇలా ఈ సంఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత ఈ ట్రైన్కి సంబంధించిన ఒక విషయం ఇటలీ దేశాన్నే కాదు, యావత్తు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అదేమిటంటే ఈ ట్రైన్ టైం ట్రావెల్ చేస్తూ ఆ ప్రయాణికులతో 71 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్ళింది. అంటే 1840 ఇయర్కి, అది కూడా ఇటలీకి చాలా దూరంలో ఉన్న మెక్సికో దేశానికి తీసుకువెళ్ళింది. అయితే ఆ సమయంలో అక్కడి మెక్సికో దేశపు అధికారులు ఈ ప్రయాణికుల వేషధారణను చూసి వారిని ప్రశ్నించగా, మేము రోమ్ నగరంలో నూతనంగా ప్రారంభించిన స్టేషన్ నుండి ట్రైన్ జర్నీ మొదలు పెట్టామని, తాము అంతా కూడా 1911 ఇయర్కి చెందినవారమని తెలియజేశారు. అయితే అది విన్న మెక్సికో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ కాలంలో ఇది నమ్మడానికి వీలు లేని ఒక సంఘటన. పైగా ఎక్కడో ఉన్న ఇటలీ నుండి మెక్సికో దేశానికి ట్రైన్లో వచ్చారనేది వారిని మరింత షాక్కు గురిచేసింది. ఎందుకంటే అప్పటికి ఇటలీ నుండి మెక్సికో రావాలంటే కేవలం సముద్ర ప్రయాణం తప్పితే రైలు మార్గం లేదు. దాంతో ఆ మెక్సికో అధికారులు వీరిని పిచ్చివారిగా భావించి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే మెక్సికో అధికారులు కూడా ఎందుకైనా మంచిదని అదే సమయంలో ఇటలీ అధికారులను కూడా ఈ విషయం గురించి సంప్రదించారు. అయితే అప్పటికి ఇటలీలో కూడా 1840 ఇయర్ నడుస్తుండటంతో మా వద్ద ఇప్పటివరకు ఎలాంటి ట్రైన్ మిస్సింగ్ సంఘటనలు జరగలేదని, అసలు ఆ కంపెనీ పేరుతో ఎటువంటి ట్రైన్ కంపెనీ లేదని, ఆ 104 మంది కూడా ఇటలీ వారు కాకపోవచ్చని సదరు ఇటలీ అధికారులు తెలియజేశారు. అయితే ఈ విషయంలో ఇటలీ అధికారులను కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఆ తరువాత ఆ దేశంలో జరగబోయే డెవలప్మెంట్ గురించి వారికి కూడా అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఇక్కడే అధికారులు ఒక షాకింగ్ విషయం తెలుసుకున్నారు. ఆ ప్రయాణికులలో ఒకరి దగ్గర ఉన్న సిగరెట్ పెట్టెను పరిశీలించగా అది 1907లో తయారు చేసినట్లుగా ఉండటం చూసి ఆ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఆ ప్రయాణికులు నిజమే చెబుతున్నారని భావించి ఆ ప్రయాణికులను మళ్లీ విచారిద్దామని అధికారులు భావిస్తున్న సమయంలో ఒకరోజు హఠాత్తుగా ఉన్నట్టుండి ఆ ప్రయాణికులు అంతా మాయమైపోయారు. దాంతో ఆ మెక్సికో అధికారులకు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాలేదు. అయితే ఆ ప్రయాణికుల దగ్గర దొరికిన ఆ సిగరెట్ పెట్టెను నేటికి మెక్సికోలోని ఒక మ్యూజియంలో భద్రపరచారని నివేదికలు చెబుతున్నాయి. ఈ విధంగా ఈ ట్రైన్ మరియు ఆ ప్రయాణికులు కేవలం మెక్సికోలోనే కాకుండా ఆ తర్వాతి కాలంలో రష్యా, రొమేనియా, ఇండియా లాంటి దేశాలలో కూడా వేరు సమయాలలో కనిపించిందని వార్తలు వచ్చాయి. ఈ విధంగా కొన్నేళ్ల తర్వాత ఉక్రెయిన్లోని ఒక చిన్న రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి సమయంలో కనిపించిందని తెలిపారు. ఈ చిన్న రైల్వే స్టేషన్లో ఆ అర్ధరాత్రి సమయంలో ఎటువంటి ట్రైన్ షెడ్యూల్ లేవని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపాడు. పైగా ఆ ట్రైన్ కూడా ఎలాంటి శబ్దం లేకుండా వెళ్లిపోయిందని, ఇది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని తెలిపాడు. అది కూడా ట్రాక్ పై కాకుండా పక్కనే ఉన్న పర్వతాల గుండా వెళ్లడం అతనికి కలలాగా అనిపించిందని తెలిపాడు. ఇలా ఈ ట్రైన్ తర్వాతి కాలంలో అనేక దేశాలలో కనిపించడంతో ఇటలీ దేశానికి షాక్ కి గురిచేసింది. ఈ ట్రైన్ గురించి వారి హిస్టరీ రికార్డ్స్ లో కూడా అనేక నివేదికలు రూపొందించబడ్డాయి. ఇదే సమయంలో దీనిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు కూడా ఎటువంటి విషయాన్ని తేల్చలేకపోయారు. కానీ కొంతమంది సైంటిస్టులు మాత్రం కొన్ని రకాల థియరీలు చెబుతున్నారు. అయితే ఇందులో కూడా వాస్తవం ఉంటుందో ఉండదో తెలియదు. వీరు తెలియజేసిన మొదటి థియరీ ప్రకారం ఆ ట్రైన్ కొన్ని మాగ్నెటిక్ అంశాల కారణంగా బ్లాక్ హోల్స్ ఏర్పడి ప్యారలల్ యూనివర్స్ కి వెళ్లిపోయి ఉండొచ్చు. రెండో థియరీ ప్రకారం ఒక టైం ట్రావెల్ పాయింట్ ఏర్పడి దాని ద్వారా వారు వేరు కాలాలకు వెళుతూ ఉండొచ్చు.
మూడో థియరీ ప్రకారం ఆ ట్రైన్ ని గ్రహాంతర వాసులు కూడా ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఇక చివరి థియరీ ప్రకారం ఆ ట్రైన్ ఒక ఘోస్ట్ ట్రైన్ అని, అందుకే మాయం అయిపోయి ఉండొచ్చు. ఇలా ఈ విధంగా ఈ ట్రైన్ మాయం అయిపోవటం గురించి వందల థియరీలు బయటకు వచ్చాయి. కానీ వాస్తవం అనేది నేటికి కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ రహస్యం ఇప్పటికీ ప్రపంచానికి తెలియకుండా అలానే ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.